యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం చూస్తున్న క్రేన్ నెంబర్ పోలీస్ పరిసర ప్రాంతాల్లోకి వినాయకుని విగ్రహం చేరుకున్నది. దాదాపుగా 48 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ భారీ గణనాథుని దాదాపుగా 100 టన్నుల క్రేన్ తోటి అత్యంత సుశిక్షితులైనటువంటి టెక్నీషియన్స్ సారథ్యంలోనే ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది మిగతా సిబ్బంది అంతా కూడా తరలి వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమానికి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే మనం చూస్తున్నాం సాంప్రదాయబద్ధంగా గత కొద్ది కాలంగా ఏ విధంగా ఎలాంటి బాజా బాదంతులు ఉపయోగిస్తారో అప్పటి నుంచి కూడా అలాంటి బాజా బాదంతులను ఉపయోగిస్తూ బహిరంగ ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం మరోవైపు నగర మేయరు బొంతు రామ్మోహన్ దగ్గరుండి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోంచి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జరుగుతున్న కార్యక్రమాన్ని అటు మీడియాకు వివరిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇటు హెచ్ఎండిఏ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ, పోలీసు అన్ని రకాల విభాగాలన్నీ కూడా సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రేన్ నెంబర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లేక్ హుస్సేన్ సాగర్ లేక్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొంత డీప్గా చేసి ఇక్కడ ఉన్నటువంటి గతంలో నిమజ్జనం చేసిన విగ్రహాలని పక్కకు జరిపి వాటి తోసివేసి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్లో కూడా దాదాపుగా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 23-24 విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగానే ఇందుకు ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరోవైపు ఇటు ఎప్పుడు లేని విధంగా ఈసారి మరింత ఉత్సాహమైన వాతావరణంలో ముందుగానే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన మహోత్సవం కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఈ పరిస్థితి ఇంకా పూర్తిస్థాయి కావచ్చు అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా దాదాపుగా వేలాది విగ్రహాలు ఇటువైపు తరలి వస్తూ ఉంటాయి వినాయక సాగర్ వైపు. ఇది కాకుండా నగరంలో అనేక అవుట్స్కట్స్ ఉన్నటువంటి చెరువుల్లో కూడా, లేక్స్లో కూడా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అందుకు కూడా అక్కడ కూడా భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మోస్తరు 10 అడుగుల లోపు ఉన్న విగ్రహాలు ఆయా గల్లీల్లో ప్రతిష్ఠిత విగ్రహాలన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారు. కానీ ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 10 అడుగుల పైన 20 అడుగుల పైనటువంటి గత కొద్ది కాలంగా పోలీసు శాఖతో గుర్తింపు పొందినటువంటి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ వైపు తీసుకువస్తారు. మనం చూస్తున్నటువంటి ఖైరతాబాదు వినాయకుని విగ్రహాలకు సంబంధించిన నిమజ్జనకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వినాయకుని ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మరోవైపు ఈ వినాయకుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మొత్తం పూర్తిగా దీనికి సంబంధించిన కొలతలు తీసుకొని ఆ విగ్రహము వెడల్పు దీనికి సంబంధించిన బరువు చూసుకున్న తర్వాత ఇక్కడ లోపల తీసుకువస్తూ ఉంటారు. మరోవైపు దీనికి సంబంధించిన 100 టన్నుల క్రేన్ని అత్యంత సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఆధ్వర్యంలోనే దీని నిమజ్జనం కొనసాగుతుంది. దాదాపుగా 2 గంటల కాలం కొనసాగేటువంటి ఈ నిమజ్జన కాలానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా చేరుకుంటూ ఉంటారు. నగరానికి పెద్ద అత్యంత శోభాయమానంగా సాగే వినాయక సాగర్ వైపు వచ్చే విగ్రహాల నిమజ్జన కోసం ఇప్పటికే తాగిమండపై పరిసర పెద్ద ఎత్తున జనం చేరుకుంటున్నారు. లక్షలాది మంది తరలి వస్తున్నారు. వర్షం కురిసినప్పటికీ కూడా స్వామి మనం చూసుకుంటున్నాం ఆల్రెడీ సెక్రటరియట్ వరకు ఖైరతాబాద్ వినాయకుడు వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇంకో ఎంతసేపట్లో నిమజ్జనం అయ్యే అవకాశం కనిపిస్తుంది? అలాగే ప్రస్తుతం ఎక్కడున్నారు ఖైరతాబాద్ వినాయకుడు? స్రవంతి, ఖైరతాబాద్ వినాయకుడు సెక్రటరియట్ దాటి ఎన్టీఆర్ మార్గు ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుని విగ్రహ నిమజ్జనం జరుగుతుందో ప్లాట్ఫామ్ నెంబర్ 4 వరకు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వినాయకుని విగ్రహానికి సంబంధించి నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ కొంచెం ముందుకు తీసుకెళ్లి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి ప్రత్యేక క్రేన్ ద్వారా దీన్ని నిమజ్జనం చేయడం కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశానికైతే వినాయకుని విగ్రహం చేరుకున్నది. అందుకు అనుగుణంగా కూడా దగ్గరుండి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. వినాయక విగ్రహం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత భారీ క్రేన్ ఉంటుంది. ఆ భారీ క్రేన్ తీసుకొచ్చి వినాయక విగ్రహానికి దానికి ఆ కొక్కేలకు తొలగించడం కోసం రోప్నంతా కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆ రోప్ను కూడా సిద్ధం చేశారు. దూరం ఉన్నటువంటి భారీ క్రేన్ని టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకు అనుగుణంగా ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా వారికి సూచనలు చేస్తూ క్రేన్ ఇక్కడ తీసుకొస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం జనానందరూ కూడా ఇక్కడికి దగ్గరలో లేకుండా ఉండడం కోసం, ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా ఉండడం కోసం జనానంతా కూడా దూరంగా జరుపుతున్నారు. వారికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తెలియజేస్తూ మీరు అంత దూరంగా ఉండాలి, భారీ విగ్రహము ఎవరు కూడా దగ్గరికి రావద్దని చెప్పేసి కూడా వారికి సూచనలు అందజేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఇక్కడైతే ఉంటుందో ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గరలోనే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడికి ఎప్పుడెప్పుడు గణనాథుడు చేరుకుంటారా అని చెప్పేసి కూడా
భక్తులంతా కూడా ఎంతో ఆశతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను కూడా జనంతో కిక్కిరిసిపోయి ఇసుక రాలనంత జనంతో కూడా నిండి ఉన్నది. గత కొద్ది రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా కొన్ని జనం కూడా వాటిని లెక్క చేయకుండా ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉన్నారు. మొత్తానికైతే మరికొన్ని గంటల్లోనే ఈ నిమజ్జన కార్యక్రమం ముగిసే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. భక్తుల్ని కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా నియంత్రిస్తూ ఉంది. దాదాపుగా 30-40 వేల మంది పోలీస్ సిబ్బందిని హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ సిబ్బంది అంతా కూడా భారీ భద్రత కోసం మోహరించి ఉన్నారు. అణువణువున పోలీస్ సిబ్బంది నుంచి సూచనలు అందుకుంటూ సీసీ కెమెరాలు 12,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కు సీసీ కెమెరాలు అందుబాటులో లేని చోట వైఫై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి సమాచారం సేకరిస్తూ భక్తులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పటికి అందజేస్తూ వినాయక శోభాయాత్ర ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగడం కోసం అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వ డిపార్ట్మెంట్ అన్ని కూడా ముందుకు సాగుతున్నాయి. బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ వినాయక శోభాయాత్ర హుస్సేన్ సాగర్ చేరుకోవడం కోసం దాదాపు కొన్ని గంటల సమయం పడుతుంది. ప్రతిసారి కూడా రాత్రి సమయంలో మొదలు పెడితే మరునాడు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే వినాయక నిమజ్జన ఘట్టాలు ఈరోజు మధ్యాహ్నం వరకే ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. 12 గంటల వరకే వినాయక సాగర్కి ఖైరతాబాద్ వినాయకుడు చేరుకున్నాడు. అందుకు అనుగుణంగా డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒప్పించారు. ఖైరతాబాద్ వినాయకుని ప్రతిష్ఠించినటువంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితిని నిర్వాహకులను ఒప్పించి ఈసారి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముందుగానే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఖైరతాబాద్ వినాయక అనే ఉత్సవ కార్యక్రమాల్లోకి ఇప్పుడు పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. పూజా కార్యక్రమాలు కొనసాగిన తరువాత కొన్ని గంటల్లోనే వినాయకుని యొక్క నిమజ్జనం అవుతుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంటారు. శ్రవంతి. థ్యాంక్ యూ స్వామి.